వారం రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదలకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. గ్రూప్స్, పోలీస్, గురుకులాలు, వైద్య ఉద్యోగాలపై జాబ్ క్యాలెండర్ తయారు చేస్తోంది. ఖాళీల సంఖ్యకు సంబంధం లేకుండా జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదలకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. గ్రూప్స్, పోలీస్, గురుకులాలు, వైద్య ఉద్యోగాలపై జాబ్ క్యాలెండర్ తయారు చేస్తోంది. ఖాళీల సంఖ్యకు సంబంధం లేకుండా జాబ్ క్యాలెండర్ తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదలకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. గ్రూప్స్, పోలీస్, గురుకులాలు, వైద్య ఉద్యోగాలపై జాబ్ క్యాలెండర్ తయారు చేస్తోంది. ఖాళీల సంఖ్యకు సంబంధం లేకుండా జాబ్ క్యాలెండర్ తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జాబ్ క్యాలెండర్ తయారీకి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మీరు చెప్పింది నిజమే. అంటే గ్రూప్ ఏదైతే ఈ జాబ్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఉందో ఇది ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఇది. అయితే అందులో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయింది. ఇతర రాష్ట్రాల్లో ఈ జాబ్కి సంబంధించినటువంటి ఎట్లా ఉన్నాయి, తర్వాత యూపీఎస్సీ ఎట్లా ఈ జాబ్ క్యాలెండర్ను ఎట్లా విడుదల చేస్తుంది, సో మనం ఎట్లా విడుదల చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి తెలంగాణలో ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఈ జాబ్ ఖాళీలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వేశారు. తర్వాత కొన్నిటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. తర్వాత మిగతా ఆగస్టులో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహించేందుకు కసరత్తు ఆల్రెడీ ఇప్పటికే చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఎన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి వచ్చే సంవత్సరానికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇట్లా దీని మీద పూర్తి స్థాయిలో ఒక కసరత్తుకు వచ్చారు. అయితే ఇందులో ప్రధానంగా గ్రూప్ 1, 2, 3, 4 ఇట్లా ఇట్లాంటి వాటితో పాటు ఈ పోలీసులకు సంబంధించి, తర్వాత గురుకులాలకు సంబంధించి, వైద్య శాఖల ఇట్లా వివిధ రకాల శాఖలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ప్రతి ఏటా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కసరత్తు అయితే చేసింది, ఒక కొలిక్కి వచ్చింది. వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ క్యాలెండర్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులకు సంబంధించిన వారి సలహాలు కూడా ప్రభుత్వం తీసుకున్నది. అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పాం కాబట్టి మరి నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఎట్లా ఉంటే బాగుంటుంది, సో ప్రతి ఏటా ఈ ఖాళీల సంఖ్య ఎట్లా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఈ ఖాళీలకు సంబంధం లేకుండా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా దీనిపైన కసరత్తు చేసింది. ఇక వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ప్రతి ఏటా అంటే ఇది ఒక్కసారే కాకుండా ప్రతి ఏటా కూడా అది అడ్వాన్స్గానే ఈ నెక్స్ట్ ఇయర్ మనము ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఫిల్ చేసే అవకాశం ఉంటుంది, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది, ఖాళీ వాటితో సంబంధం లేకుండా కొత్తగా ఎన్ని రిక్రూట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీతోని ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. శ్రవంతి, రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.